హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్వాప్లాన్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. పెట్ డాగ్స్, పెంపుడు కుక్కలు. ఇప్పుడున్న సమాజంలో ఈ పెట్ డాగ్స్ అనేవి ప్రతి ఇంట్లోనూ మనం పెంచుకుంటున్నాం. ఇవి మనతో పాటే ఇంట్లో ఒక మెంబర్గా అయితే కలిసిపోయి జీవిస్తున్నాయి. అయితే ఈ పెట్ డాగ్స్ ని పెంచుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్తనైతే ప్రకటించింది. ఇక మీదట కుక్కల్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 23 రకాల ఈ సునక జాతుల్ని నిషేధిస్తూ, అంటే పెంచుకోవడం కానీ అమ్మటం కానీ బ్రీడింగ్ చేయడం లాంటివి నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఆర్డర్ని పాస్ చేసింది. ఒకవేళ ఈ 23 రకాల సునక జాతుల్ని గనక మీరు పెంచినా, అమ్మినా, కొన్నా ఈ నిషేధ ఆజ్ఞల్ని ఉల్లంఘించినందువల్ల మీరు శిక్షార్హులు అవుతారని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆదేశాలని ఇప్పటికే దేశాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకి జీవోనైతే పాస్ చేయడం జరిగింది. అంటే దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించండి. ఒకవేళ ఇలా కనుక ఎవరైనా పెంచుతున్నట్టు మీకు తెలిసినట్టయితే వారికి అవగాహన కల్పించడం, లేదా వారి మీద కేసులు పెట్టడం, ఇలాంటివి చేయమని చెప్పి. మరి ఇలాంటి కఠిన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 23 రకాల సునక జాతులు మోర్ అగ్రెసివ్ బిహేవియర్ కలిగి మనుషుల ప్రాణాలకు హాని కలిగించడం, ఎక్కువ వైల్డ్ గా బిహేవ్ చేయడం, ఎంత పెట్ డాగ్స్ అయినప్పటికీ కూడా వాటిని ఎంత పెంచినా అవి మనుషులతో స్నేహ స్వభావం కలిగి ఉండకపోవడం లాంటివి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నివేదికలు, వైద్యుల యొక్క సూచనలు, యానిమల్ యాక్టివిస్ట్ అంటే జంతు ప్రేమికుల యొక్క సూచనల ద్వారా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ 23 రకాల జాతులు కుక్కలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ విషయాన్ని మన ఛానల్లో ఎందుకు చెప్తున్నానంటే, మనలో చాలా మంది కూడా డాగ్స్ ని పెంచుకుంటూ ఉంటారు. సో ఇవి చెప్పడం కూడా అవసరం. మన ఛానల్లో ఈ యొక్క అంశాన్ని చర్చించుకోవడం కూడా మనం చాలా అవసరం. సో అందుకనే ఈ వీడియోనైతే నేను మీ ముందుకి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 23 రకాల సునక జాతులు ఏవేంటి నిషేధించబడినాయో ఒకసారి చెప్తాను, వినండి. మీరు పర్టికులర్ గా ఇప్పుడు చెప్పబోయే పేర్లను అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక మీదట ఈ 23 రకాల సునక జాతులు మీరు పెంచడం కానీ, అమ్మటం కానీ, కొనడం కానీ, బ్రీడింగ్ చేయడం కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలా చేసినట్టయితే మీరు శిక్షార్హులుగా ఉంటారు. ఇక మీదట డాగ్స్ పెంచుకోవాలనుకుంటే ఈ 23 రకాలు తప్పితే మీరు ఇంకా ఏ జాతినైనా మీరు ఇంట్లో చక్కగా అయితే పెంచుకోవచ్చు. సో ఇందులో మొదటగా వచ్చి పిట్బుల్ డాగ్. ఈ పిట్బుల్ డాగ్ అనేది ఇప్పటికే అనేక దేశాల్లో పెంచుకోవటం అనేది నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఇది మోర్ అగ్రెసివ్ కలిగిన డాగ్. ఎందుకంటే ఇది అగ్రెసివ్ గా మారితే తన సొంత యజమాని సైతం విచక్షణ రహితంగా కొరికేయటం అయితే జరుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన పోస్ట్ ఇంతకు ముందు మనకి సోషల్ మీడియాలో వైరల్ గా కూడా అవటం మనం గమనించవచ్చు. ఇక సెకండ్ది అమెరికన్ బుల్. మూడోది రాట్ వైలర్. ఈ రాట్ వైలర్ అనేది మనందరికీ తెలిసిందే, చాలా ఫేమస్ డాగ్ మన ఇండియాలో. చాలా మందికి ఇష్టమైన డాగ్. అంతేకాకుండా స్టేటస్ సింబల్ చూపించుకోవడానికి కూడా ఈ రాట్ వైలర్ ని పెంచుకోవడం అయితే చేస్తారు. సో ఈ రాట్ వైలర్ ని కూడా మన దేశంలో పెంచుకోవడం, అమ్మటం, కొనడం కూడా నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా అగ్రెసివ్ కేటగిరీలో చేర్చారు. ఇక నాలుగోది మస్టిఫ్, ఐదోది టెసైనో, తర్వాత అమెరికన్ టెరియర్, టోగో అర్జెంటీనా, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వుల్ఫ్ డాగ్, మాస్కో డాగ్, టొసాయిను, జపానీస్ అకీతా, ఫిలా బ్రెజిలియో, కంగల్, బోయర్ బోయల్, టోర్న్జాక్, బోండాక్, సర్ప్లానాక్, రెడ్ బ్లాక్, ఇలా 23 రకాలకు చెందినటువంటి ఈ సునకాలనైతే మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. అయితే వీటిలో చాలా వరకు కూడా మన ఇండియాలో చాలా తక్కువ మంది, అత్యంత తక్కువ మంది పెంచుకునేటువంటి జాతులు. ఎందుకంటే ఇవన్నీ ఫారెన్ నుంచి తెప్పించుకుని మన ఇండియాలో పెంచుకుంటాం తప్ప ఇండియాలో బ్రీడ్ అని అయితే కాదు.
ఇందులో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం వినేది రాట్ వైలర్ ఒకటి, పిట్బుల్ ఒకటి. ఈ రాట్ వైలర్ అనేక మందికి చాలా ఇష్టమైన డాగ్. సో దీన్ని కూడా బ్యాన్ చేయడం అనేది నిజంగా రాట్ వైలర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగానే చేదు వార్తగా అయితే చెప్పొచ్చు. ఇక పైన చెప్పిన జాతుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనడం గానీ, అమ్మటం గానీ, పెంచడం గానీ, బ్రీడ్ చేయడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అయితే ఇక ముందు పెంచుకుంటే ఒక సంగతి, మరి ఇప్పటి వరకు ఈ డాగ్స్ ని పెంచుకుంటున్న వాళ్ళ సంగతి ఏంటి అనేది ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారు పెంచుకుంటూ ఉంటారు, వాటితో బాండింగ్ కూడా చాలా ఏర్పడి ఉంటుంది. ఇంతకాలం పెంచిన వాటిని వదులుకోవాలా, లేకపోతే ఇప్పటి వరకు పెంచుకున్న వాళ్ళు పెంచుకుంటాం అనేది కంటిన్యూ చేయాలా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.